హామీలు అమలు చేయలేక కర్ణాటకలో కాంగ్రెస్ చేతులెత్తేస్తోంది. ఆ రాష్ట్రంలో భారీగా ఉద్యోగుల కొరత ఉంది. లక్షల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. నియామకాలను బంద్ చేసిన సిద్ధరామయ్య సర్కార్ పైగా ఆయా శాఖల నిధులను హామీల అమలుకు మళ్లిస్తోంది. కాంగ్రెస్ వైఖరిపై కన్నడనాట నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. 1,00,000 కొర్రీలు విధిస్తున్నది. నిధుల సమీకరణకు నిరుద్యోగులను బలి చేస్తున్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షల పోస్టుల భర్తీ చేయకుండా జీతభత్యాల సొమ్మును పథకాలకు మళ్లిస్తున్నది. దీంతో చాలా వరకు ప్రభుత్వ శాఖల్లో సగానికంటే తక్కువ సిబ్బంది ఉన్నారు. వారిపై అధిక పనిభారం పడుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మాట తప్పడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.55 లక్షలకు పైగా గ్రూప్ ఏ, గ్రూప్ డి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని చాలా శాఖలు సగం మంది సిబ్బందితోనే పని ఖాళీ చేస్తున్నాయి. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మైసూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు. నియామకాలు ఆగిపోవడంతో ఇతర ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7.72 లక్షల పోస్టులు ఉండగా ప్రస్తుతం 5.16 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ పోస్టులే కాదు, ఐఏఎస్ స్థాయిలోనూ చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని వనరులను మళ్లించే అవకాశాలున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. కర్ణాటకలో ఎక్సైజ్ నుంచే పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అయినా ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల కొరత ఉండడంతో 4 బీరు తయారీ కంపెనీల్లో 3వ షిఫ్టును ఆపేశారు. కొన్ని వర్గాల నుంచి ఒత్తిడిలు రావడంతో 3వ షిఫ్టును మళ్లీ పునరుద్ధరించారు. కాంగ్రెస్ వైఖరికి కర్ణాటక నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.